అనంగానే నువ్వు నోరుమోయ్ అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే లేదు. అసలు ఆ దీప బ్రతికుంటేనే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఆ దీపం చూసి మురిసిపోయేది. ఆ దీపని నేను బ్రతకనివ్వను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక బోని మారో ఇస్తుంది దీప ఇచ్చిన తర్వాత. అప్పుడే ఇక డాక్టరైతే బయటికి వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ కార్తీక్, ఆ దేవుడు మీ మీద దయ ఉంచాడో, బోనీ మారో ఇచ్చిన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు అని గుడ్ న్యూస్ అయితే చెప్తుంది డాక్టర్. అయితే ఆ మాట విని కార్తీక్ అయితే డాక్టర్ చేతులు పట్టుకుని, చాలా థాంక్స్ డాక్టర్ అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఇక జ్యోత్స్న అయితే ఆపరేషన్ సక్సెస్ అయ్యి బోనూ మారో ఇచ్చి, సుమిత్ర అయితే డాక్టర్లు కాపాడడంతో ఇక ఇంటి వావారసురాలు ఉండకూడదని తనే రాజ్యాన్ని ఏలాని జ్యోత్స్న అయితే ఇక దీపని చంపబోతూ ఉంటుంది.